హాయ్ ఫ్రెండ్స్, ఏ చిన్న నోటిఫికేషన్ విడుదలైనా సరే నేను మన ఛానల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని తప్పనిసరిగా ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్ 1 అంటే ఇది మనకి సంవత్సరానికి 2 సార్లు నోటిఫికేషన్ విడుదల చేశారు. 6 నెలలకి ఒక్కొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. సో 2019వ సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఓకే, సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలని చూద్దాము. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అలాగే నోటిఫికేషన్ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా చూడాలనుకుంటే అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఓకే, ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీకు అందిస్తాను. సో లాస్ట్ డేట్ ఫస్ట్లోనే మనకి మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి వచ్చి 4/2/2019 లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే మొత్తం 392 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 392 వేకెన్సీస్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 342 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్మీలో 208, నేవీలో 42, ఎయిర్ ఫోర్స్లో 92 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత నేషనల్ అకాడమీ ఇందులో 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా 50 వేకెన్సీస్ ఉంటాయి. ఈ విధంగా మొత్తం 392 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ప్రతి 6 నెలలకు ఒకసారి వస్తుంది కాబట్టి నోటిఫికేషను. సో ఈసారి మిస్ అవ్వకూడదు అనుకోండి. సో ఒకవేళ మిస్ అయినా నెక్స్ట్ టైం అన్న మీరు జాబ్ కొట్టేలాగా ప్రిపేర్ అయితే తప్పనిసరిగా మీరు జాబ్ అనేది సాధించవచ్చు. ఓకే, సో చాలా పెద్ద హోదాలో ఈ జాబ్స్ కూడా ఉంటాయి. చాలా మంచి నోటిఫికేషన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ని విడుదల చేస్తారు. ఓకే, సో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్లో. తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఓన్లీ 10+2 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీరు ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఆల్రెడీ చూసాము 4 ఫిబ్రవరి 2019 లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి అని. తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే, ఒకవేళ మేము వద్దు ఈ నోటిఫికేషన్ని మేము అప్లై చేసాము కానీ మాకు వద్దు అనుకుంటే, మీరు అప్లికేషన్స్ విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే 8/2/2019 నుంచి 14/2/2019 మధ్యలో మీరు అప్లికేషన్స్ అనేవి విత్డ్రా చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా UPSC online.nic.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయవచ్చు. అఫీషియల్ అప్లై లింక్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. 2 టైపుల ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, Part 1 అండ్ Part 2 అని. సో Part 1 ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ చేసుకోవాలి, తర్వాత Part 2 చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. 011-233-85271, 011-233-81125, 011-230-98545 అనే నెంబర్స్కి ఫోన్ చేసి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నోటిఫికేషన్ సంబంధించి కానీ అప్లై చేసుకోవడానికి కానీ ఇలా ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా వాళ్ళకి ఫోన్ చేసి మీ ఏవైతే డౌట్స్ ఉంటాయో వాటిని అడగవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ పంపించడం అలాంటివి ఏమీ లేవు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అంతా మీకు నెక్స్ట్ ఇయర్కి అంతా కంప్లీట్ అవుతుంది. 2020లో మీరు జాబ్లో జాయిన్ అనేది అవ్వవచ్చు. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఎవరైతే తెలంగాణ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. అండ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తిరుపతి మరియు విశాఖపట్నం ఎగ్జామినేషన్ సెంటర్గా ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే సిటిజన్స్ ఆఫ్ ఇండియా, భూటాన్, నేపాల్ వీళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే 2 జూలై 2000 తర్వాత పుట్టి ఉండాలి, 1 జూలై 2003 లోపల పుట్టి ఉండాలి. ఓకే, ఈ 2 డేట్లు ఉన్నాయి కదా, 2 జూలై 2000 మరియు 1 జూలై 2003 ఈ 2 డేట్ల మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓన్లీ అన్మ్యారీడ్ పెళ్ళి కానీ పురుషులు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. అది కూడా మీరు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫర్ ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎనీ స్ట్రీమ్ అయినా పర్లేదు, అదే బ్రాంచ్ ఏదైనా పర్లేదు, 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండడం కూడా దీనికి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఫర్ ద 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ఉంది కదా, దానికి మీరు అప్లై చేయాలనుకుంటే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10+2 ప్యాటర్న్లో అండ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీకు తప్పనిసరిగా ఉండాలి. ఓకే, పైన దానికి మాత్రం ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నాట్ మ్యాండటరీ. అండ్ కింద ఉన్న 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ఏదైతే ఉందో దీనికి తప్పనిసరిగా 12thలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉండాలి. సో ఎవరైతే ఇప్పుడు 12th ఫైనల్ ఇయర్ అంటే 12th క్లాస్ చదువుతుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది. అయితే 11th క్లాస్ ఎవరైతే చదువుతుంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అనేది లేదు.
12th క్లాస్ కంప్లీట్ అయినా, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా చేసుకోవచ్చు. కంప్లీట్ కాకపోయినా ఇప్పుడు 12th క్లాస్ చదువుతుంటే కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ అన్ని మనకి అపెండెక్స్ 4లో ఇచ్చారు. నోటిఫికేషన్ కింద ఉంటుంది ఆ అపెండెక్స్ 4. అక్కడ నుంచి మీరు దానికి సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి అక్కడ నుంచి చూడవచ్చు. నెక్స్ట్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ సన్స్ ఆఫ్ జేసీఓ ఎన్సీఓ ఓఆర్ వాళ్ళకి ఫీజు అనేది ఏమీ ఉండదు. అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా 100 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఎస్ఎస్బి టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలని పూర్తి వివరాలు అనేది మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను కాబట్టి, సో నార్మల్గా ఇతర జాబ్స్కి ఏ విధంగా అయితే ఆన్లైన్లో అప్లై చేస్తామో దీనికి కూడా అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ట్రావెల్ అలవెన్స్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ట్రావెల్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్కి కానీ ఇంటర్వ్యూకి కానీ అటెండ్ అయినప్పుడు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ ఫస్ట్లోనే మీకు ఫోన్ నెంబర్స్ చెప్పడం జరిగింది. వాటికి ఫోన్ చేసి మీరు మీకున్న డౌట్స్ని నివృత్తి చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని ఇచ్చారు. సో మ్యాథమెటిక్స్ వచ్చి 2.5 hours ఎగ్జామినేషన్ ఉంటుంది, 300 మార్క్స్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది, ఇది 600 మార్కులకి. ఎస్ఎస్బి టెస్ట్ లేదా ఇంటర్వ్యూ మొత్తం 900 మార్కులకి మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సిలబస్ కూడా పూర్తిగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పనిసరిగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.